నమస్తేనే. నమస్తేనా. మీదేనా బండి అది? నాదే. మీ పిల్లలు ఇట్లా మా కొడుకుది. కొడుకు బాగానే ధైర్యం చేసిన పెద్ద బండి మీద తిరిగి ఏం చేస్తాం, బైక్ అడిగి వచ్చిన. బైక్ ఆడికి ఈ బండి మీద ఎంత పడ్డది ఈ బండి? 3,50,000. 3,50,000 బండి మీద తిరుగుతున్నా. ఏదో ఇట్లా టైం పాస్. చిన్న బండి లేదు, ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారని తీసుకుపోయాను. బైక్ అడిగి భయపడి పోతున్నా. బైక్ అడిగినా ఇంటికి పోతున్నా. బైక్ నుంచి ఇంటికి పోతున్నా. ఎటు పోలే ప్రచారానికి? ఒకటే ఎటు తిరగమానే? నేను లేకుండా కదా, నేను హైదరాబాద్ ఉంటా. ఇంకా నాకు ఏ పార్టీ అనేది ఏమి ఉండదు. అంతే, అన్ని పార్టీలు మనకి. అన్ని మనే. అందరు అడుగుతారు అనే ఓటేమని? అందరూ అడుగుతూనే ఉన్నారు. వచ్చి మోడీ మాగే మాగే అని అడుగుతారు. ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేసుకుంటాం. మనకు అదే కదా కాల్సింది. ఎవరెవరు పోటీ చేస్తారు ఇక్కడ నుంచి? ఇప్పుడు ఎంపీలు అంటున్నారా? ఎంపీలు అంటే ఇప్పుడు ఈయన పేరు బాగా తెలియదు ఇక్కడ. DKR బీజేపీ, వంశచంద్ర కాంగ్రెస్, శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్. ఎవరికి గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఎవరికంటే టీఆర్ఎస్ వస్తాం అనుకుంటున్నా నేను. టీఆర్ఎస్ ఇక్కడ టీఆర్ఎస్ ఎవరు అంటారు? 100 మంది ఒకరు అయితే కానీ మరి ఏమో, మరి నా మంత్రం చెప్తున్నా. అయిపోయిందా టీఆర్ఎస్ పని? అయిపోయిందంటారుగా. ఏమో కొంతమంది ఏమో కాంగ్రెస్ అంటున్నారు, కొంతమంది ఏమో అదే అంటున్నారు. అది ఏది కరెక్ట్ తెలుస్తలేదు. టీఆర్ఎస్ వాళ్ళే ఆశలు వదులుకున్నారు, నువ్వు టీఆర్ఎస్ అనబడుతుంది. ఏమో అని కొంచెం టాకులు విన్నా నేను కూడా. అంటే యూట్యూబ్ లో చూసినా, నేను ప్రత్యేకంగా పోయి నేను ప్రచారం చేసింది లేదు కానీ, కాకపోతే యూట్యూబ్ లో చూసి నేను అంటున్నాను అట్లా అవకాశం ఇట్లా మన ఉంటుందా అని. ఇప్పుడు మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా, 3 అయితే రావాలన్న 100% రావాలి. కేంద్రంలో అంటే ఆయన్ని ఉండవలసింది. నువ్వు మోదీ రావాలంటావు, ఇక టీఆర్ఎస్ అంటావు. ఏనో ఒక తన పోతుంది, అంతటా పోతుందా? పోదు కదా. అట్లా ఎక్కువ శాతం అయితే మోడీదే ఉంది నాకు తెలిసిన కాడికైతే. ఇప్పుడు ఏడా చూసినా 100% మోడీదే చూపిస్తున్నారు. మోడీ కావాలి అంటున్నారు. నాకు తెలిసి అయితే మరి రావచ్చు, ఏనో తన మిస్ కావచ్చు కానీ వస్తాడు గ్యారెంటీ అనుకుంటున్నాను. కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు, అవకాశం అడుగుతారు. వాళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు కానీ బీజేపీ అయితే గ్యారెంటీ అని అనుకుంటున్నాను నేను. మన తనైతే కాంగ్రెస్ ఏమన్నా రాహుల్ గాంధీ వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంత సీన్ లేదు ఆడ. రాహుల్ గాంధీ లేదన్న, అంత కెపాసిటీ లేదు కదన్న. మనం చూడడానికి అయినా మనం కూడా ఆలోచించు ఒకసారి. మనం మోదీకి 2 సార్లు ఇచ్చాం కదా, ఒకసారి రాహుల్ గాంధీ 2 సార్లు ఇచ్చిన కానీ ఇంత సుస్థంగా ఉండమే, ఇంత ఆరాంశే ఉండము. లేకపోతే ఎప్పుడూ అయిపోతుంది ఇవన్నీ. అంత సేపు కాంగ్రెస్ వస్తే ఆగమైతే 100%. ఇది మాత్రం గ్యారెంటీ. నేను చూసినా కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు తను చూస్తున్నాను కాంగ్రెస్ ను. మరి ఎట్లా ఉండదా అట్లా ఉన్నది, అట్లే ఉండదు. అది ఎవరు ముందరికి వస్తలేదు. ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ? కాంగ్రెస్ పార్టీ పరంగా 100% కరెక్ట్ పార్టీ, కరెక్టే. అందులో నాయకుల వల్ల లోకం ఉంది అట్లా. దాని ప్రాబ్లం మెయిన్. ఇక్కడ ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్? నాకు బీజేపీ ఉన్నట్టు ఉంది ఇక్కడ. టీఆర్ఎస్ అంటే కానీ ఇప్పుడే టీఆర్ఎస్ అంటే కొన్ని ఏరియాలో టీఆర్ఎస్, కొన్ని ఊళ్ళలో టీఆర్ఎస్ అంటున్నారు, కొన్ని ఊళ్ళలో బీజేపీ అంటున్నారు, కొన్ని ఊళ్ళలో ఇట్లా 2-3 ఊళ్ళు చూసినా నేను. దాన్ని బట్టి చెప్తున్నాను. మీరేమనుకుంటారు? నేనైతే 100% బీజేపీ అనుకుంటున్నాను నాకు తెలిసిన కాడికైతే. మీరేమనుకుంటున్నారు? నేను ఎవరికి ఒకటే. నేను నన్ను అడుగుతున్నాను, నీవే